ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే హైకోర్టులో నిన్న మన చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో పిల్ ఓడిపోయిన తర్వాత దాన్ని డిస్మిస్ చేశాక మీరు గతంలో ఒక రిట్ వేసి ఉన్నారు, కావాలంటే ఆ రిట్లో మూవ్ చేసుకోండి, ఇన్ని పిటిషన్లు వేయటం కుదరదు అని చెప్పిన పిదుప ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. సింగిల్ బెంచ్లో తిరిగి మళ్ళీ అది ఈరోజు లంచ్ మోషన్గా వచ్చింది. మన సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు ఆయన ఈరోజు ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆయన శ్రమ అనుకోకుండా వచ్చి లంచ్ మోషన్లో తన అద్భుతమైన వాదనలు వినిపించారు. యథాప్రకారం జడా శ్రావణ్ గారు పచ్చి అబద్ధాలు, అనుమతులన్నీ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పి న్యాయస్థానాన్ని మరి వారు శతవిధాల ప్రయత్నం చేశారు. అనుమతులు లేవు అన్నారు, లేకుండా కట్టేస్తున్నారు అన్నారు, ఆపాలి అన్నారు. కానీ అనుమతులన్నీ చూపెట్టిన పిదప అప్పుడు జడగారు మరి కాస్త తల వంచి, అయితే మేము అంటే న్యాయమూర్తి గారు డిస్మిస్ అన్నారు, మేము విత్డ్రా చేసేసుకుంటున్నాం సార్ అంటే, విత్డ్రా చేసుకున్నప్పటికీ అది డిస్మిసలే. సో డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అనే పదం బహుశా ఫైనల్ ఆర్డర్లో రావచ్చు. దీంతో ఈ నిమిషం వరకు ఆ నీలిమొక్క క్రియేట్ చేసిన న్యాయపరమైన ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించాం. సరే, ఇంకా మళ్ళీ ఏదన్నా వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, దాన్ని మనం కాదనలేం. బట్ ఇంకా జ్ఞానోదయం అయి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సమస్య లేదు, మాకు జ్ఞానాన్ని మా దగ్గరికి చేరనివ్వము అని వారు మరింత పట్టుదలగా ఉంటే ఓకే, న్యాయపరంగా అయినా ఏ రకంగా అయినా ఎదుర్కోవటానికి రామభక్తులు సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం మే 3వ తారీఖు ఉదయం 7:14 శంకుస్థాపన. ఈరోజే ఒక ట్రక్ కృష్ణశిల ఆ బ్లాక్ గ్రానైట్ స్టోన్ మన సైట్కి కూడా డెలివరీ అయింది. ఆ సైట్లో డెలివరీ చేసుకున్న గంటకే మనకి న్యాయస్థానంలో ఉన్న అడ్డంకు తొలగింది. అంతా శుభమే, అంతా మంచే జరుగుతుంది. అనుకున్న సమయానికన్నా ముందుగానే మన రామాలయాన్ని పూర్తి చేసుకునే దిశగా మనం కలిసి ముందుకు వెళ్దాం. ఈరోజు న్యాయస్థానంలో సమయానికి వచ్చి వారి గృహప్రవేశం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన భోజనం కూడా చేయకుండా సీనియర్ కోర్టుకు వచ్చి ఈ రామాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు వైవి రవిప్రసాద్ గారు, ఆయన జూనియర్ నా మిత్రుడు ఉమేష్ చంద్ర. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, సాధ్యమైనంత వరకు ఆ దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి ఆ శంకుస్థాపన ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి. భక్తులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీ. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే హైకోర్టులో నిన్న మన చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో పిల్ ఓడిపోయిన తర్వాత దాన్ని డిస్మిస్ చేశాక మీరు గతంలో ఒక రిట్ వేసి ఉన్నారు, కావాలంటే ఆ రిట్లో మూవ్ చేసుకోండి, ఇన్ని పిటిషన్లు వేయటం కుదరదు అని చెప్పిన పిదుప ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. సింగిల్ బెంచ్లో తిరిగి మళ్ళీ అది ఈరోజు లంచ్ మోషన్గా వచ్చింది. మన సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు ఆయన
ఈరోజు ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆయన శ్రమ అనుకోకుండా వచ్చి లంచ్ మోషన్లో తన అద్భుతమైన వాదనలు వినిపించారు. యథాప్రకారం జడా శ్రావణ్ గారు పచ్చి అబద్ధాలు, అనుమతులన్నీ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పి న్యాయస్థానాన్ని మరి వారు శతవిధాల ప్రయత్నం చేశారు. అనుమతులు లేవు అన్నారు, లేకుండా కట్టేస్తున్నారు అన్నారు, ఆపాలి అన్నారు. కానీ అనుమతులన్నీ చూపెట్టిన పిదప అప్పుడు జడగారు మరి కాస్త తల వంచి, అయితే మేము అంటే న్యాయమూర్తి గారు డిస్మిస్ అన్నారు, మేము విత్డ్రా చేసేసుకుంటున్నాం సార్ అంటే, విత్డ్రా చేసుకున్నప్పటికీ అది డిస్మిసలే. సో డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అనే పదం బహుశా ఫైనల్ ఆర్డర్లో రావచ్చు. దీంతో ఈ నిమిషం వరకు ఆ నీలిమొక్క క్రియేట్ చేసిన న్యాయపరమైన ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించాం. సరే, ఇంకా మళ్ళీ ఏదన్నా వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, దాన్ని మనం కాదనలేం. బట్ ఇంకా జ్ఞానోదయం అయి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సమస్య లేదు, మాకు జ్ఞానాన్ని మా దగ్గరికి చేరనివ్వము అని వారు మరింత పట్టుదలగా ఉంటే ఓకే, న్యాయపరంగా అయినా ఏ రకంగా అయినా ఎదుర్కోవటానికి రామభక్తులు సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం, మే 3వ తారీఖు ఉదయం 7:14 శంకుస్థాపన. ఈరోజే ఒక ట్రక్ కృష్ణశిల ఆ బ్లాక్ గ్రానైట్ స్టోన్ మన సైట్కి కూడా డెలివరీ అయింది. ఆ సైట్లో డెలివరీ చేసుకున్న గంటకే మనకి న్యాయస్థానంలో ఉన్న అడ్డంకు తొలగింది. అంతా శుభమే, అంతా మంచే జరుగుతుంది. అనుకున్న సమయానికన్నా ముందుగానే మన రామాలయాన్ని పూర్తి చేసుకునే దిశగా మనం కలిసి ముందుకు వెళ్దాం. ఈరోజు న్యాయస్థానంలో సమయానికి వచ్చి వారి గృహప్రవేశం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన భోజనం కూడా చేయకుండా సీనియర్ కోర్టుకు వచ్చి ఈ రామాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు వైవి రవిప్రసాద్ గారు, ఆయన జూనియర్ నా మిత్రుడు ఉమేష్ చంద్ర. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, సాధ్యమైనంత వరకు ఆ దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి ఆ శంకుస్థాపన ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి. భక్తులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీ